ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎండలతో అల్లాడిపోతున్న జిల్లాలకు వాతావరణ శాఖ తీపి కబురు వినిపించింది. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక ఇప్పటికే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఏపీలోని పలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా విజయనగరం, మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, భాగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎండ వేడికి జనాలు అయితే చాలా అల్లాడిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా మొదలయ్యని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఈదురుగాలితో కూడిన వర్షాలు, మరి చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తుండగా రాయలసీమ ప్రాంతంలో కూడా కాస్త బలంగానే వాన కురుస్తోంది. రాగల 3 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాయలసీమలోని 1-2 చోట్ల అంటే తిరుపతి, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి జూన్ 1 నుంచి వర్షాలు కురవాల్సి ఉండగా కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నెల 12 నుంచి రుతుపవనాలు చురుకైన దశలో రానున్నాయి. జూన్ 14 నాటికి తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా మంగళవారం రోజు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ సీజన్ లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకు రుణాలు ఇవ్వాలి అన్నట్టు ఆదేశాలు కూడా ఇచ్చారు. అదే విధంగా నిన్న ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు కూడా తమ ఎద్దులకు పొలం పనులకు ఉపయోగించి పనిముట్లకు పూజలు నిర్వహించి పంట సమృద్ధిగా పండాలని కోరుతూ పనులు కూడా ప్రారంభించారు. అదే విధంగా ఈ రోజు నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్న సమయంలో ఈ వర్షాల వల్ల విద్యార్థులకు కాస్త పోయి రావడానికి కాస్త ఇబ్బందులు తప్పవు. అదే విధంగా పాత భవనాల్లో క్లాస్ రూములు నిర్వహిస్తున్న చోట కొన్ని జాగ్రత్తలు. థ్యాంక్ యూ సూర్య.